जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि। రేయ్ ఇట్రారా, కూర్చో. కిందటి వారం ఎక్కడికి వెళ్ళావురా? తిరుపతి టెంపుల్కి వెళ్ళాం సార్. అంటే నాకు చెప్పాలి కదరా, ఇప్పుడు బిజినెస్ చూసుకునేది నేనే కదా. అంటే మీ నాన్నగారు చనిపోయిన బాధలో ఉంటారని చెప్పకుండా వెళ్ళిపోయాను సార్. తిరుపతికి ఎందుకు వెళ్ళావురా? దేవుడి దర్శనం కోసం వెళ్ళాను సార్. మరి ఈడేంట్రా తిరుపతిలో నీ అక్క పెళ్లి జరిగింది అంటున్నాడు? అక్క పెళ్ళి అయినాక దర్శనం కోసం వెళ్ళాం సార్. అక్క పెళ్లి చాలా గ్రాండ్గా చేశారంట కదరా? లేదు సార్. ఛీ దీనమ్మ, సిగరెట్ కూడా వెళ్తలేదు. ఇక్కడ కాల్చు. అక్క పెళ్లి చాలా గ్రాండ్గా చేశారంట కదరా? లేదు సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? టీ తాగు. అరే ఈడేంట్రా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకుందామంటే టెన్షన్ పడుతున్నాడు. టీ తాగురా, టీ తాగు. ఇంకేంటి, ఎవరెవరు వచ్చారు పెళ్ళికి? మా దగ్గర చుట్టాలు తప్ప ఇంకెవరు రాలేదు సార్. నానిపోయిన తర్వాత నుంచి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఇది నిజమేనా? అవును సార్, మా అమ్మ మీద ఒట్టు సార్. మరి ఈడేంట్రా ఆ గౌరవ్ గాడు వచ్చాడని చెప్పి తీసుకొని మన కాల్చురా. మన కాల్చురా. నాకు రాదు సార్, ప్లీజ్ సార్. ఏం రాదురా, కాల్చు. సార్ వద్దు సార్, నాకు రాదు సార్. చూస్తా సార్. మరి పూరి జగన్నాథ్ ఇంకా ఆర్మీ సినిమాలో చంపడం ఎలా చూపించారా? ప్రతి వాటి కాల్చు. సార్ వద్దు సార్. మనిషిని ఎలా చంపాలో మనిషి కంటే బాగా తెలియదురా. ప్రతి వాటి కాల్చు. వాడిని కాదు ప్రతి వాటి కాల్చు. తప్పురా.
మరి ఈడేంట్రా ఆ గౌరవ్ గాడు వచ్చాడని చెప్తున్నాడు నీ అక్క పెళ్ళికి? సార్ గౌరవ్ ఎవడు సార్? నీ గౌరవ్ ఎవడో తెలీదా? తెలియదు సార్. ఇటు రారా, పైకి లేరా. నీ గౌరవ్ ఎవడో తెలీదా నీకు? తెలియదు సార్. ఈ అప్ప నీకు జాబ్ ఇస్తే నన్నే మోసం చేస్తావా? రేయ్, నీ మధ్య 2 నెలలు పనిచేస్తారా? ఈ అప్ప 6 నెలలు, నీకు 6 నెలలు బోనస్ ఇస్తా. ఇప్పుడు లెక్క పెట్టి 6 వరకు. రేయ్, ఇంత పెట్టండి రా. రే గురు గురు సార్ సార్ రే ఎవరమ్మా? మనుషులం సార్. కాదు, జంతువులం. మనుషులు ఫాలో అవుతారా? జంతువులవు. అందుకే మనం జంతువులం. ఓకే సార్. జంతువులు ట్రైబ్స్ కింద నుండి వర్క్ షేర్ చేసుకుంటారా? నువ్వు చేసుకోవేంట్రా? సార్ అంటే అసలు మా వర్క్ ఏంట్రా? పెద్ద సార్ చెప్పినా చంపేయడం లేదా బిజినెస్ చూసుకోవడం. మరి నువ్వు ఎవరు చంపవేంట్రా? సార్ అంటే పెద్ద సార్ నన్ను మర్డర్స్లో ఇన్వాల్వ్ అవుతాను. అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారా? ప్రొటెక్షన్ కోసం సార్. ప్రొటెక్షన్. మేమేమో నీకోసం కస్టమర్ రిస్క్ తీసుకుంటుంటే నువ్వేమో క్యాలిక్యులేటర్ లో బటన్స్ నొక్కుతూ కూర్చుంటావా? సార్ అంటే పెద్ద సార్ నన్ను మర్డర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు సార్. రే పెద్ద సార్ ఎప్పుడో పోయారా? ఇప్పుడు నీదేరా మీ బాస్. మధ్యలో వస్తా బచ్చాగా కూడా లేపేస్తావు. అసలు నువ్వు దారిలో వెళ్తుంటేనే మా మనుషులు వేసేస్తారా? సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? అది గుడ్, నైస్ క్వశ్చన్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. నువ్వేమో గవర్నమెంట్ టెంపుల్ లాగా సేఫ్ కొట్టి మేమేమో నీకోసం కష్టపడాలా? పదరా పైకి. తీసుకొని మనకు కాదురా. సార్ ప్లీజ్ సార్. మనకు కాదురా. సార్ నాకు రాదు సార్. ప్లీజ్ సార్. ఏం రాదురా, పక్కన కాచు. సార్ వద్దు సార్, నాకు రాదు సార్. సార్ అసలు గౌరవ్ వాడు ఎవడు సార్? మా అక్క పెళ్ళికి వాడెందుకు వస్తాడు సార్? అడుగుతున్నా, నీ అక్క పెళ్ళికి ఆ గౌరవ్ గారు ఎందుకు వచ్చాడు? సార్ వాడు ఎవడో నాకు తెలియదు సార్. వాడు ఎందుకు వచ్చాడో నాకెలా తెలుస్తుంది సార్? సరే రా, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. నీ అక్క పెళ్లి చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అసలు ఆ గౌరవ్ గారు ఎవడు సార్? మా అక్క పెళ్ళికి వాడెందుకు వస్తాడు సార్? ఆప్రా. సార్ వాడు ఎలా వచ్చాడో నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా నీ అక్క పెళ్ళికి వాడు ఎలా వచ్చాడు రా? సార్ పెళ్ళికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు సార్, అందులో వచ్చి ఉండొచ్చు సార్. అంటే వచ్చాడో నీకు తెలుసు అన్నమాట. సార్ మీకు చెప్పేంత వరకు నాకు తెలియదు సార్ గౌరవ్ వచ్చాడని. గౌరవ్ ఎలా తెలియదన్నావు? కొన్ని డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. సార్ నేను చెప్పేది వినండి సార్. మీ చేత నన్ను చంపించడానికి గౌరవ్ వచ్చాడు సార్. మీరు నన్ను చంపేస్తే నీ బిజినెస్ వీక్ అయిపోతుందని వాడికి తెలుసు సార్, అందుకే వచ్చాడు సార్. ముందు డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. ముందు డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. ముందు డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. సార్ నేనే మా అక్క పెళ్ళి కోసం డబ్బులు దొబ్బేశాను సార్. భయంతో దర్శనం అని అబద్ధం చెప్పాను సార్. అబ్బా చేసేవన్నీ లంచ పనులు. తిరుపతికి వెళ్తావా? తిరుపతికి వెళ్తావా? తిరుపతికి వెళ్తావా? ఇవాళ కూడా నాకు విశ్వాసం ఉన్నాయి లేదు, నాకు తెలుస్తుంది. నువ్వు నీ అన్న కలిసి నన్నే అర్థం చేస్తారా? తీసుకెళ్ళండి రా. రే మన దగ్గర పని చేస్తున్నాడు కదా వీళ్ళన్నయ్య, వాడి పేరే పెట్టరా? సూరి సార్. సూరి. ఆడి చేసి చంపించండి రా. తర్వాత ఆడిని కూడా చంపేయండి రా.
మొహాన్ని కవర్ చేయండి రా. సూరి సారీ నువ్వు చేసామన్నా. దాని గర్వాలేంట్రా? నువ్వు కూడా వెళ్ళి వాళ్ళకి లిప్చారా? రే గురు గురు సార్ సార్ రే మనం ఎవరం రా?